చరిత్ర చింపేస్తే చిరిగిపోదు, చెరిపేస్తే చెరిగిపోదు. ఒక పాత సినిమాలో రావు గోపాలరావు డైలాగ్ ఇది. కాంగ్రెస్ చరిత్ర కూడా అంతే. హైకమాండ్ వేషాలేసుకుని ఢిల్లీలో కూర్చున్న వాళ్లంతా చేసిన వెధవ పనుల మూలంగానే ఇక్కడ వాళ్ళ పార్టీ నష్టపోతోంది. ఇంకోవైపు రాష్ట్రము చచ్చిపోతోంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంత వ్యవహారం. అది నష్టపోయినంత మాత్రాన మనలాంటి వాళ్లకు పోయేదేమీ లేదు. గాని ఎటొచ్చి 10 జన్పథ్ అనబడే ఆ మేడం ఇల్లే చాతకాని తనంతో చేతులారా చేస్తున్న వినాశకాలకు ఇక్కడి ప్రజలు బలైపోతున్నారు. భ్రష్టు పట్టిన విధానాలు, సంకీర్ణం పేరుతో 3.5 సంవత్సరాలుగా చేస్తున్న పాపాలకు పాతకాలకు బాధ్యత వహించాల్సింది పోయి ఇంకేదో చెప్పబోవడమే ఇవాల్టి చిత్రాతి చిత్రం. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ అనే ఒకానొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. ఆయనకు కనీసం మంత్రిగా కూడా అనుభవం లేదు. ఏకంగా సీఎం కిరీటం తొడిగేశారేంటంటూ ఏ ఒక్కడూ ప్రశ్నించే ధైర్యమూ చేయలేకపోయారు. పోనీ ఆయన ఏదో ఆయన మానాన ఆయన తనదైన మార్కు తెచ్చుకోవడానికి తంటాలు పడుతుంటే కనీసం ఆయనకివ్వాల్సిన స్వేచ్ఛను కూడా ఇవ్వలేకపోయింది ఈ మేడం. కాంగ్రెస్ లీడర్లంతా పోస్ట్ మాస్టర్లకు తక్కువ, పోస్ట్ మ్యాన్లకు ఎక్కువ. చెత్త బుట్టకు కూడా లోకువైపోయే నిర్ణయాలు తీసుకోవడం, ఆనక ఆ బురదనంతా కడుక్కోవడం ఇక్కడ పరిపాటే. అసలు ఈ మధ్య నిర్ణయాలు తీసుకోవడం కూడా మానేసి మీరే ఏదైనా చేసుకోండి పొండంటూ మౌనం పాటించే వ్యూహాన్ని పన్నింది సోనియా మేడం. ఒక మంత్రి కళంకితుడు అంటూ సాక్షాత్తు సిబిఐ నుంచి సుప్రీంకోర్టు దాకా వేళ్లెత్తి చూపిస్తే ఆ విషయంలోనూ తానేం చేయాలో ముఖ్యమంత్రికి తెలీదు. తెలిసిన అధిష్టానపు అనుమతి కోసం వేచి చూడాలి. అడిగితే చెప్పదు, చేస్తే ఒప్పుకోదు. దీన్నేమందాం? ముఖ్యమంత్రి నిష్క్రియా పరత్వం అందామా, లేక అధిష్టానపు అసమర్థత అనాలో మనకర్థం కాదు. నిన్నేదో సర్వే, జగనుడు గెలిచి ముఖ్యమంత్రి అయిపోతాడనే ఫలితం అది. 100 తప్పులు చేశాడంటూ కోర్టులో విచారణ సాగుతూ సదరు వ్యక్తి ఒక రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంటే రాబోయే ఎన్నికల్లో మాత్రం ఆయన డంకా బజాయిస్తూ ముఖ్యమంత్రి అయిపోతాడనే వార్తల పరంపరను మనం ఎలా అర్థం చేసుకోవాలి? నిజమే కావచ్చు, ప్రజాభిప్రాయం అలా ఉండనువచ్చు. అయితే ఇవాళ అదే వార్తల మధ్య ఇంకో వార్త. అదే జైల్లో విఐపి ఖైదీల సేవలో తరించిపోతున్న మన జైలర్లు లేదా వార్డర్లు, సూపరింటెండెంట్ల గురించిన సమాచారం అది. గాలి జనార్దన్ రెడ్డి అనబడే ఒకానొక రిమాండ్ ఖైదీకి గంటలకు గంటలు ములాఖాత్లు ఏర్పాటు చేయడంలో ఒక కేశవనాయుడు అనబడే సూపరింటెండెంట్ లంచాలు తీసుకుని గీత దాటేశారంటూ ఆ పత్రిక వార్తా సారాంశం. లేదు, నా మీద, నా సహచరుల మీద ఈ విఐపి ఖైదీల నుంచి విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నాయి కాబట్టి నన్ను వేరే చోటకి బదిలీ చేయండి మహాప్రభు అంటూ సదరు కేశవనాయుడే విన్నవించుకున్నారంటూ ఇంకో పత్రిక వార్తా కథనం. ఇందులో ఏవి నిజమైన మంత్రాలు, ఏవి తుంపర్లు? కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అనే పరిస్థితుల్లో అధికారులు తరచూ ఇరుక్కోవడం మనం చూస్తోంది, అర్థం చేసుకోదగిందే. అయితే ఇటువంటి సందర్భాల్లోనే వాళ్ళ చిత్తశుద్ధి, తెలివితేటలు బయటపడాల్సింది. ఆనాటి మేళ్ల రాజావారి జమానాలో ఈ ప్రాప్త కాలజ్ఞత లోపించే ఇదే విఐపి జైల్లో ఉన్న కొంతమంది ఐఏఎస్లను చూసైనా నేర్చుకోలేకపోతున్నారు. ఇంతకీ ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే రావణ కాష్టంగా మార్చిపారేసిన శ్రీ అధిష్టానం ఉద్దేశాలు, అభిప్రాయాలు ఏమిటి? ఈ ముఖ్యమంత్రిని ఊడబికేస్తారా? పిసిసి పీఠం మీద నుంచి బొత్సాను కిందకు పడేస్తారా? చిరంజీవికి ముళ్ల కిరీటం తొడిగేస్తారా? తెలంగాణ ఇవ్వం పొమ్మంటూ స్పష్టమైన ప్రకటన చేసి పారేస్తారా? జగన్తో దోస్తీకి దారులేసుకుని కేసుల్ని నీరు కార్చేస్తారా? అసలు అధిష్టానం ఏం ఆలోచిస్తోంది? దాని వెనకున్న అధినేత్రి ఏం ఆలోచిస్తోంది? కర్ర విరక్కుండా, పాము చావకుండా, విషయాల్ని తేల్చకుండా నాంచి అటు వాళ్ళ పార్టీని, ఇటు మనల్ని రాచి రంపాన పెట్టడమే ఆమెకు, ఆమె పార్టీ పెద్దలకు తెలిసిన ఒకానొక అమోఘమైన విద్య. అందుకే అన్నది వాళ్ళ చరిత్రలు చింపేస్తే చిరిగిపోవు, చెరిపేస్తే చెరిగిపోవని.